హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను జున్ను పాల పౌడర్తో జున్ను తయారు చేస్తున్నానండి. ఇది కామధేను కంపెనీ జున్ను పాల పౌడరు. దీనికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను, ఓ పాలపిండి ప్యాకెటు, మిరియాలు, యాలకులు, ఓ 2 స్పూన్లు పంచదార వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, చిటికెడు ఉప్పు. పాలల్లో 150 గ్రాముల బెల్లం వేసానండి. తర్వాత ఇదిగో ఈ పాలపిండి పౌడరు ఈ పాలల్లో వేస్తున్నాను. మిరియాలు, యాలక్కాయలు పౌడర్ వేస్తున్నానండి. తర్వాత దీన్ని బాగా కలపాలి. బాగా కలుపుతున్నాను, ఉండలు లేకుండా కలపాలి. బెల్లము, పాలపిండి ఇలా పాలల్లో బాగా కలిసిపోయిన తర్వాత వడగట్టానండి. ఇదిగో వడగట్టాను. ఈ వేస్ట్ అంతా తీసేసి చిటికెడు ఉప్పు తీసుకొని ఉప్పు ఈ పాలల్లో కలుపుకోవాలి. ఇలా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో 1 గ్లాసున్నర అంటే పావు సేరు మీద ఇంకో సగం గ్లాసు వాటర్ ఇందులో పోయాలి. పోసిన తర్వాత ఈ పాత్రలో పెట్టుకోవాలి. తర్వాత దాని మీద ఒక మూత పెడదాము. మూత తీసుకున్నాండి, మూత పెట్టండి. దీని మీద పాల గిన్నె మీద పెట్టి ఇడ్లీ పాత్రకి మూత పెడదాము. తర్వాత స్టవ్ వెలిగిద్దాము. ఇలా మీడియం సైజులో మంట పెట్టుకుని ఓ 20-25 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఉడికిందేమో చూద్దామండి. పొయ్యి కట్టేద్దాము. జున్ను ఉడికిందండి, బాగా వేడిగా ఉంది. తీసి బయట పెడతాను. వేడి మీద ఉన్నప్పుడు ఇలా లూజుగా కనిపిస్తుంది, చల్లారిన తర్వాత బాగుంటుంది. అయితే ఒకటి, కాస్త వేడిగా ఉన్నప్పుడు మాత్రం తింటే ఒరిజినల్ జున్నులాగా ఉంటుందండి. అంటే గేదె పాలతో మనం తయారు చేసిన జున్నులాగా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా గట్టి పడద్ది, ముక్కలు కోసుకోవచ్చు. అప్పుడు తింటే కనుక పిండితో తయారు చేసినట్టుగా మనకు అర్థమైపోద్దండి. నాకు మాత్రం ఇలా తినడమే ఇష్టము. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లూజుగా కనిపిస్తుందండి, ఉడకలేదని మాత్రం అనుకోవద్దు. ఉడికిపోయింది. 1 నిమిషం ఉండండి. అదిగోండి, ఇలా లూజుగా కనిపిస్తుంది వేడిగా ఉండడం వల్ల. చల్లారితే కాస్త గట్టి పడద్దండి. జున్ను రెడీ అయిపోయిందండి.